రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో విమర్శించారు. రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని, దాదాపు 60% పంట కోయడం జరిగిందని, రైతులు కష్టపడి పండించినటువంటి ఈ మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్కు 1800 రూపాయలకు కొనడం లేదన్నారు. ప్రైవేట్ వ్యాపారులు 2000కు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800కు కూడా కొనడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైవేట్ వ్యాపారులు ధరలు ఇంకా తగ్గించి 1600కు కొనే పరిస్థితి వస్తుందని, వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు పంటను దిక్కులేక దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం చేయడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారన్నారు. ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి ప్రస్తుతం 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్న పంటను మెరుగైన మద్దతు ధర 400 కలిపి 2800కు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2800కు మక్క పంట కొనాలని, కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్న ధరతో రైతు ఎకరానికి 1000 రూపాయలు నష్టపోతున్నాడన్నారు. ప్రతి ఎకరానికి 30 క్వింటాల పంట వచ్చినా ఎకరానికి 30,000 రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతున్నాడని, ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల ఈ ప్రభుత్వంకు రైతులు అంటే లెక్కలేని తనం వల్ల ఇవాళ మక్క పండించే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వర్షాలు పడుతున్నందున పంట తడిచిపోయే ప్రమాదం ఉన్నందున రైతులు దిక్కులేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి పంటను వెంటనే కొనుగోలు చేయాలని రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును డిమాండ్ చేస్తున్నానన్నారు. 2400 మద్దతు ధరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 400 కలిపి 2800కు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని, కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడదీసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుందన్నారు. సోయా పంట కూడా చేతికొస్తుందని, ప్రభుత్వం ఇప్పటి నుండే పంట కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ అధికారులకు సూచనలు చేయాలని, మొక్కజొన్న పంట కొనుగోలుకు ఏర్పడిన పరిస్థితుల్లో సోయా పంటకు రాకుండా ప్రభుత్వం ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, వర్షం పడతా ఉన్నది కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంత